హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోగ్రాంలో కోడ్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడమే ఫంక్షన్స్ అంటే. ఫంక్షన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఒకటి, ప్రోగ్రామ్ చాలా నీట్గా ఉంటుంది. రెండోది, ఒకసారి రాసిన కోడ్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మూడోది, సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి సి లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్. సెకండ్ వన్, ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ బట్ విత్ పారామీటర్స్. థర్డ్ వన్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ బట్ నో పారామీటర్స్. ఫోర్త్ వన్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్. ఫిఫ్త్ వన్, రికర్సివ్ ఫంక్షన్. ఇప్పుడు మనం వాట్ ఈజ్ రిటర్న్ టైప్ అండ్ వాట్ ఆర్ పారామీటర్స్ అనేవి నేర్చుకుందాం. రిటర్న్ టైప్ అంటే ఇట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ ద ఫంక్షన్ విల్ రిటర్న్. అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూనైతే ఆ ఫంక్షన్ రిటర్న్ చేయాలో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ వాయిడ్. ఇవి మనం రిటర్న్ టైప్స్లో యూజ్ చేస్తాం. వాట్ ఆర్ పారామీటర్స్ అంటే పారామీటర్స్లో 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పారామీటర్ టైప్, ఇంకోటి పారామీటర్ నేమ్. పారామీటర్ టైప్ అంటే లైక్ ఇంటిజర్ కానీ, ఫ్లోట్ కానీ, క్యారెక్టర్ కానీ ఆ టైప్ని మెన్షన్ చేస్తుంది. అలానే పారామీటర్ నేమ్ అంటే మనం ఇచ్చే వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని, బి అని, సమ్ అని ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫంక్షన్ సింటాక్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఫంక్షన్ రిటర్న్ టైప్ని మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేయాలి. అండ్ ఫంక్షన్ నేమ్లో మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఒకవేళ పారామీటర్స్ని పాస్ చేస్తే అది ఫంక్షన్ విత్ పారామీటర్స్ అని చెప్తాం. ఒకవేళ పారామీటర్స్ని పాస్ చేయకపోతే అది ఫంక్షన్ విత్ నో పారామీటర్స్ అని చెప్తాం. అండ్ కర్లీ బ్రేసెస్తో ఫంక్షన్ని మనం సింపుల్గా క్లోజ్ చేస్తాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్తో మనం ఫంక్షన్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటి, అలానే పారామీటర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. మనం ఫస్ట్ మన లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకున్నాం. అలానే మన మెయిన్ ఫంక్షన్ కూడా ఇక్కడ రాసుకున్నాం. మనం ఒకవేళ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం మెయిన్ ఫంక్షన్ పైన ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం ఫంక్షన్ రిటర్న్ టైప్ని మెన్షన్ చేయాలి. లైక్ మనం వాయిడ్, ఇంటిజర్, ఫ్లోట్ ఆర్ క్యారెక్టర్ని యూజ్ చేయొచ్చు. మనం సింపుల్గా వాయిడ్ అని ఇద్దాం. అండ్ ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ని లైక్ ఫన్ అని యూజ్ చేద్దాం. అండ్ ఒకవేళ మనం పారామీటర్స్ని పాస్ చేయాలంటే ఈ ఓపెన్ బ్రేసెస్ మధ్యలో మనం ఆ టైప్ని అలానే వాల్యూని పాస్ చేస్తాం. ఒకవేళ పారామీటర్స్ని పాస్ చేయాలనుకోకపోతే జస్ట్ ఎంప్టీ పారెంథెసిస్ని ఉంచేస్తాం. అండ్ మనం కర్లీ బ్రేసెస్తో ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్లో మనం స్టేట్మెంట్స్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ డబల్ కోట్స్ హెలో కాలేజ్ కోడర్స్ అండ్ రైట్ స్లాష్ అన్ని యూజ్ చేస్తున్నాం ఫర్ న్యూ లైన్. ఇది మన సింపుల్ ఫంక్షన్. అండ్ ఫంక్షన్ టైప్ ఏంటి, వాయిడ్. అండ్ ఫంక్షన్ నేమ్ ఫన్. అండ్ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్ సింపుల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే సింపుల్గా మనం మెయిన్ ఫంక్షన్లో కాల్ చేస్తాం. ఎలానో చూద్దాం. ఫన్ అనేది మన ఫంక్షన్ నేమ్. ఫన్ అనే నేమ్ని యూజ్ చేసి ఫన్తో పాటు ఓపెన్ బ్రేసెస్ని యూజ్ చేసి ఎండింగ్ విత్ సెమీకోలన్. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి సింపుల్గా హెలో కాలేజ్ క్వార్టర్స్ అని వచ్చింది. దీన్ని మనం ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలంటే సింపుల్గా ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం. అండ్ మనం 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి మనకి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. లెట్స్ రన్ దిస్ అండ్ సీ. మనకి హెలో కాలేజ్ క్వార్టర్స్ అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. సింపుల్గా మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవాలంటే మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది మన కోడ్ మెయింటైనబిలిటీని అలానే రీయూజ్ చేసుకోవడానికి సింపుల్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.